శాసనసభ్యుల ఫిరాయింపు ద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందన్న ఆరోపణల మధ్య బుధవారం నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాలకు 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కలకలం రేపింది. బుధవారం శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా శాసనసభ్యులంతా ప్రతిరోజు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. దీన్ని ధిక్కరిస్తూ 9 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు గైర్హాజరయ్యారు. జనవరి 18న జరిపిన సీఎల్పీ భేటీకి గైర్హాజరైన 4 మంది శాసనసభ్యులు కూడా వీరిలో ఉన్నారు. 18న నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన 4 కాంగ్రెస్ శాసనసభ్యులకు ఆ పార్టీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 4 శాసనసభ్యులకు నోటీసులు జారీ చేశారు. సమావేశానికి గైర్హాజరైన 4 ఎమ్మెల్యేలు రమేష్ జర్కియోలి, మహేష్ కమితిహల్లి, బి నాగేంద్ర, ఉమేష్ జాదవ్కు సిద్ధరామయ్య గత నెలలో కూడా నోటీసులు జారీ చేశారు. వీరిలో ఉమేష్ జాదవ్ మినహా 3 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అటు సంకీర్ణ ప్రభుత్వానికి మెజార్టీ అంశంపై కర్ణాటక బడ్జెట్ సమావేశాల తొలి రోజే గందరగోళం రేగింది. శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రసంగించగా భాజపా సభ్యులు దీనికి అడ్డు తగిలారు. ప్రభుత్వానికి తగినంత మెజార్టీ లేనందున గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపాలని పోడియంలోకి వచ్చి ఆందోళనకు దిగారు. భాజపా సభ్యుల ఆందోళనలతో గవర్నర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగిస్తున్నట్లు ప్రకటించారు.